యూ లుక్ అమేజింగ్. చాలా అందంగా కనిపిస్తున్నారు ఆ కూచిపూడి డ్రెస్లో. అండ్ ఫర్ ష్యూర్గా మీకు ఈ సినిమా బ్లాక్. And let me invite director of our very own Raja Ravindra Garu along with our chief guest today, our versatile actor Naveen Chandra Garu onto the stage, please. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నవీన్ చంద్ర గారికి అండ్ అలానే రాజా రవీంద్ర గారికి. ఓకే, సో దట్స్ సో లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మీరే, తర్వాతే ఆదిత్య మ్యూజిక్ పార్ట్. I don't know where I should start from. Sarath Garu, thank you so much for accepting this film. ఈ స్టోరీ లైన్ చాలా సెన్సిబుల్. అలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి చేస్తే ఇలాంటి 10 కథలు ఇంకా ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అగైన్. అండ్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ కథ వెనకాల చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు అని శరత్ గారు, పండు గారు చెప్పారు నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ నవీన్ గారు. అండ్ especially Pandu Garu for writing this and choosing me to write 2 songs in this film. ఎబి గారు, నాకు 2 songs ఉన్నాయండి కడ్లీ గారు, మీరు రాయాలి అని అంటే నేను ఫస్ట్ అడిగాను ఏం పాటలు అని. అయితే ఒక ప్రేమ పాట అండి ఫస్ట్, ఒక టీన్స్లోంచి ఇప్పుడే బయటికి వచ్చి కొత్తగా రెక్కలు వచ్చి అలా ఒక ఫీలింగ్స్ బాగుండి అలాంటి పాట ఒకటి రాయాలి అంటే ఓకే ట్యూన్ పంపండి అని అడిగాను. ట్యూన్ పంపించారు. నా మైండ్ బ్లో అయిపోయింది. చాలా మనం ఫస్ట్ చూసాం కదా సాంగ్, మోహిత్ గారి పాట. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ ఆ ట్యూన్ విన్న తర్వాత. నాకు చాలా నచ్చింది. పివిఎన్ఎస్ రోహిత్ గారు కూడా చాలా బాగా పాడారు. అండ్ దెన్ నేను సెకండ్ ట్యూన్ కోసం వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ ఎలాంటి ట్యూన్ ఇస్తారు అంటే దెన్ కేమ్ దిస్ సాంగ్. ఎంత అందమో నాకు మైండ్ పోయింది. నేను ఎప్పుడు అలాంటి పాట అంత ఫాస్ట్ బీట్లో రాయలేదు. పైగా ఎక్కడ వెనకబడుతున్నా కూడా టీజింగ్ కాదు, అది అందమైన ఒక భావం. అది ఏంటి అంటే ఆ పిల్లాడు వెనక తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టడు అన్న పాయింట్ ఎప్పుడైతే పండుగ నాకు మెన్షన్ చేశారో ఐ ఫెల్ గుడ్. ఓకే, ఇలాంటి పాటలు కదా కావాల్సింది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ట్యూన్స్ అండ్ సచ్ సిచ్యువేషన్స్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ఆప్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ అంటే ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం అండ్ డూ ద రివ్యూస్ అండి. ఎందుకంటే మీరు యూ కెన్ మేక్ ఫిలిమ్స్ బిగ్గర్, బెటర్, అండ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు దిస్ సినీ ఇండస్ట్రీ. సో నాది ప్లీజ్, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఆర్ చీఫ్ గెస్ట్ నవీన్ చంద్ర గారికి, దెన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆల్ ద కో ఆర్టిస్ట్, అందరికీ కూడా నమస్కారం. నా పేరు నీలప్రియ. ఇందులో నేను మదర్ రోల్ చేశాను. సారంగ దర్యా, మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఇట్ ఈస్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. చాలా బాగా వచ్చింది ఈ మూవీ. అందులో మెయిన్గా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు 3 పీపుల్ అండి. ఫస్ట్ మహేష్ గారు, ఎందుకంటే అసలు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేసిందే మహేష్ గారు. దెన్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి ఒక మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చే రోల్ నాకు ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ రాజా గారు. మీరు చూసారు ఈ సినిమా ద్వారా యు ఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాంగిల్. ఆయనలో ఉన్న పొటెన్షియల్ అంతా తీసుకొచ్చేసారు డైరెక్టర్ గారు. అండ్ దెన్ ఆల్ మై కో ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ యశస్విని. తనతో నాకు
ముందే నాకు పరిచయం ఉంది. ఇంతకుముందు 2 యాడ్ ఫిల్మ్స్ కూడా చేశాము. అండ్ ఇందులో తన మదర్ రోల్ ప్లే చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ దెన్ మోహిత్, ప్రసాద్ అండ్ ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్ హూ హ్యావ్ వర్క్ విత్ మీ. అండ్ ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు. వాళ్ళతో కూడా చేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ విషయానికి వస్తే రాంబాబు గోసాల గారు అండ్ కడలి గారు, యూ గేవ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ దెన్ ఎబీ పాల్ గారు, సూపర్ మ్యూజిక్. అసలు ఆ బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అది యాంప్లిఫై చేసేసింది మొత్తం సీన్స్ని. ఎందుకంటే ఆ సీన్ మామూలుగా చూస్తే ఒకలా ఉంది, తెర మీద విత్ మ్యూజిక్ చూస్తే యాంప్లిఫై చేసింది, చాలా బాగుంది. అండ్ డిఓపి సిద్ధు గారికి, అండ్ ఐఎమ్ సారీ ఎవరినైనా మర్చిపోయి ఉంటే, టు ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీ ద్వారా నిజంగానే మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. నాకే కాదు, అందరికీ కూడా. ఈ కొత్త ఆర్టిస్టులు చాలామంది పరిచయం అయ్యారు ఈ సినిమా ద్వారా, వారందరికీ రావాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గెస్ట్గా వచ్చిన నవీన్ చంద్ర గారికి, టీమ్ సారంగ దర్యా అందరికీ నమస్కారం. Before talking anything about this beautiful film, I just want to talk about our amazing and passionate producer శరత్ చంద్ర గారు అండి. ఆయన ఎందుకంటే ఈ కొట్టని పర్లేదు, ఎందుకంటే ఈ కథని నమ్మి ఈ డెబ్యూటెంట్స్ ఆల్మోస్ట్ పండు గారు కానీ మేమందరం కానీ మమ్మల్ని అందరినీ నమ్మి ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి ఆ సినిమాని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డే 1 నుంచి ఈరోజు కూడా దేనికి ఆయన భయపడకుండా చాలా గట్సీగా లీడ్ చేశారండి మమ్మల్ని, మామూలు విషయం కాదు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు చూస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయితే మా అలాంటి కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు చాలా మంది వస్తారు. అందుకని ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ సాయిజా క్రియేషన్స్ చాలా పెద్ద పెన్ రావాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ పండు గారు, కార్యసాధకులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా చేస్తారండి. ఎంత కష్టపడైనా ఏం కావాలని ఏదైనా చేసి ఆయన రాసుకున్నది ఆయనకి కావాలన్నట్టు తీశాడండి. ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ క్రెడిట్ ఆయనదే. నెక్స్ట్ రాజా గారు, రాజా సార్ గురించి చెప్పాలంటే ఆయన అందరికీ తెలుసండి, సచ్ సీనియర్ యాక్టర్. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. రజనీ గారు కానీ, కమల్ గారు కానీ, చిరంజీవి గారితో పనిచేశారు. ఆయన అంత సీనియర్ యాక్టర్, మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. బట్ ఆయన ఇండస్ట్రీలో ఇన్ అండ్ అవుట్ అంతా చూశారు, కానీ ఎప్పుడు కూడా సెట్లో ఆ గ్యాప్ అయితే మా దగ్గర ఎప్పుడు చూపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన అది వేరే ప్రాజెక్ట్కి సంబంధించిన ట్రైలర్ వస్తే కూడా నేను ఆయనతో షేర్ చేశాను. ఆయన ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సన్ అని మెసేజ్ చేశారు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో ఒక హాస్పిటల్ సీన్ వస్తుంది. ఆ సీన్లో అయితే ఆయన ఎరగదీశారు. దట్స్ మై ఫేవరెట్ సీన్. రేపు మీరు చూస్తారు. కమింగ్ టు సారంగ దర్యా, దీని గురించి క్వశ్చన్ చెప్తానండి. దెర్ ఇస్ ఎ కోట్, ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ, యూ విల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డింట్ కట్ యూ. ఈ పాయింట్నే ఈ సినిమా చెప్తుందండి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయండి, ఏవేవో ఉంటాయి. ఫినాన్షియల్ అయి ఉండొచ్చు, అది కాస్ట్కి సంబంధించిందో, రిలీజన్ సంబంధించిందో, అప్పులో వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అది అక్కడ ఫెయిల్ అయితే దాంతో ఆగిపోయి ఇంకా ఇమీడియట్గా మనం అయిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ డన్, ఈ పాయింట్ తర్వాత నేనేం లేదు అని ఫీల్ అవ్వకుండా స్టిల్ రాక్ బాటమ్ టచ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ బౌన్స్ బ్యాక్. మీరు మళ్ళీ వెనక్కి వచ్చి సక్సెస్ అవ్వచ్చు, మీరు ఏం కావాలంటే చేయొచ్చు, మీ లైఫ్ని ఎలా కావాలంటే అలా లీడ్ చేయొచ్చు అనే పాయింటే ఈ సారంగ దర్యా సినిమా. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ వాచ్ సారంగ దర్యా అండి ప్లీజ్. ఈ సినిమాలో చాలా మంది న్యూ కమర్స్ ఉన్నారు, అందరికీ ఆల్ ద బెస్ట్. నాతో కలిపి మ్యూజిక్ కడలి గారు అండ్ ఐ మీన్ లిరిక్స్ గురించి చెప్తున్నాను. వెల్కమ్ టు రాంబాబు గారు లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎబీ గారు ఎస్పెషల్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఇస్ ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, నన్ను మర్చిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జూలై 12th సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి, అలానే గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను ఈ సినిమాలో
మై నేమ్ ఇస్ మోహిత్. నేను ఈ సినిమాలో సాయి అనే క్యారెక్టర్ చేశాను. ఇది జనాలందరికీ చాలా కనెక్టివ్గా ఉంటుంది. దీన్ని డైరెక్టర్ మా పండు గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంటే నాకు ఆకలిస్తే చాలు నేను శబరిమలలోకి పట్టుకెళ్తాను. ఐ మీన్ టిఫిన్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీరు అనుకుంది అదే సార్. అంటే కొంచెం భయం వేస్తుంది సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన సెకండ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్ స్టోరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు. ఆయన అంటే ప్రొడ్యూసర్ అంటే జస్ట్ మనీ పెట్టడం జస్ట్ అట్లా ఏం చేయలేదు. ఆయన ప్రతిదీ క్లీన్గా తెలుసుకున్నారు. అండ్ దేనికి ఏంటి అనేది అంటే ఆయన చాలా నమ్మకం మా మీద కూడా ఉంది. ఆయన ఓకే నేనేం ఓకే. అండ్ మా డిఓపి గారు సిద్ధు గారు ఎరగదీసేశారు. ఆయన ప్రీవియస్గా మస్ట్ షేడ్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది. అండ్ మంచి అంటే అతి తక్కువ బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీ అంటే అదిరిపోయే రేంజ్లో తీశారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా మంచి మంచి అంటే ఫ్రేమ్స్ పెట్టించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు సార్ నాకు ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎబ్బి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఫస్ట్ వినగానే ఇయర్స్కి చాలా ప్లెజెంట్ అనిపించింది అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. అండ్ మా రైటర్స్కి అండ్ మా టెక్నీషియన్స్ కూడా అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మా కో ఆర్టిస్ట్ రాజా రవీంద్ర సార్ చాలా మాకు అదే మా ఫాదర్గా సారీ ఆయనకి సన్గా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఫస్ట్ సినిమానే చాలా మంచి మంచి యాక్టర్స్తో నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా కో యాక్టర్ మోయిన్ అన్న అంటే ఫస్ట్లో నేను అంటే అంత ర్యాప్ ఉండేది కాదు. గ్రాడ్యువల్గా నేను అన్న తమ్ముళ్ళలాగా ఇంకా మింగిల్ అయిపోయాం. అండ్ మా అక్కగా యశస్విని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మాకు అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. మదర్ నీలప్రియ గారు కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Media. And firstly, I'd like to thank my family for the support. And thank you, Naveen Chandra garu. చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీతో 2 ప్రాజెక్ట్స్ నాకు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. I would love to work with you. ఓకే రాజా సార్, ఈ సినిమాలో లైక్ ఫాదర్ ఎలా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అయ్యారో ఎగ్జాక్ట్లీ బయట కూడా ఈ సినిమాకి ఫ్రమ్ ద డే వన్ హిస్ సపోర్ట్ ఇస్ దేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పండు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బికాజ్ మీ డేర్ చూసి నేను కూడా డేర్ చేశాను అనమాట ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడానికి. థ్యాంక్ యూ. అండ్ యూ వేర్ వెరీ క్లియర్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక క్లియర్ పిక్చర్ నాకు చెప్పి ఆయన ఇదే కావాలి ఇంతే కావాలి అని అడిగి తీసుకున్నారు. మీరు నాకు ఫస్ట్ డే మీటింగ్ అప్పుడు ఏం చెప్పారో సినిమాలో కూడా అదే ఉంది సార్. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఎలా చెప్పారో ఎగ్జాక్ట్లీ అలానే తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, I know how dedicated and passionate you are about the film. And ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని లైక్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా డేర్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆల్ మై కో ఆర్టిస్ట్ మోహిత్, నీలప్రియ గారు అండ్ ప్రసాద్
It was wonderful working with you all. And Ebenezer Paul Garu, your music was amazing. It gave soul to the film, definitely. And special mention Mahesh Garu, best manager award మీకు ఇవ్వచ్చు. డెఫినెట్లీ యూ వేర్ ద బెస్ట్ మేనేజర్. సినిమాలో ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా యూ వేర్ దేర్ విత్ అస్ ఫ్రమ్ ద డే వన్. యూ వేర్ దేర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ July 12th సినిమా రిలీజ్ అవబోతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శరత్ సార్, ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు జనరల్గా, కానీ జస్ట్ ఆ నేరేషన్లో ఆయనకి కథ నచ్చి కథ ఓకే చేశారు. కథ ఏంటంటే ఒక ఈక్వాలిటీ అనే సింబల్ గురించి ఎక్కువ ఉంటుంది. అంటే జెండర్ అయినా కులమైన మతమైన అన్నీ సమానమే అనేది చెప్పాలనేది ఈ సినిమా ప్రయత్నం. ఇలాంటి అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు ఇలాంటి కథలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. సో బట్ శరత్ సార్ మాత్రం యాక్సెప్ట్ చేశారండి. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా చెప్పాలి మీ గురించి, ఎందుకంటే ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాకి నన్ను నమ్మి ఇలా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఎంతో అదృష్టం, ఏదో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకరు. ఎందుకంటే ఎవ్రీ డే యూఆర్ వర్కింగ్ విత్ మీ 1.5 year ఆల్మోస్ట్. ఎవ్రీ డే నాతో ట్రావెల్ చేశారు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అంత ట్రావెల్ చేశాను లేదో నాకు తెలీదు, అండ్ మీరు మీ వైఫ్తో అంత ట్రావెల్ చేశారో లేదో తెలీదు. బట్ ఐ మీన్ సారీ, తప్పుగా అనుకోండి సార్. నా ఇంటెన్షన్ వీఆర్ ఎక్కువ కలిసి తిరిగాం అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీ టైం సినిమా గురించే మాట్లాడాం. అండ్ చాలా చోట్ల అప్పుడప్పుడు ఇంత పెద్ద కాన్సెప్ట్ కదండి, డీల్ చేయడం చాలా కష్టమయ్యేది. అలాంటి టైంలో కూడా శరత్ సార్ ఏంటంటే మీరేం వరీ అవ్వద్దు, నీకు ఏదైనా కావాలంటే రీషూట్ చెయ్యి, నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అనే గ్యారంటీ ప్రతిసారి ఇచ్చేవారండి. కానీ దాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాం. బట్ అనుకున్న దానికన్నా కొంచెం పెరిగింది. ఐనో తను ఎంత స్ట్రగుల్ పడ్డారు ఏంటి అనేది, కానీ సినిమా బెటర్ క్వాలిటీలో వచ్చింది అండ్ చాలా బాగుంటుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఉమాదేవి మేడం, మా ప్రొడ్యూసర్ గారు, సెకండ్ ప్రొడ్యూసర్ గారు, సారీ ఆవిడే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఎప్పుడు ఉండకపోవచ్చు, కాకపోతే మీ వే ఆఫ్ డీలింగ్ నాకు అర్థమయ్యేది. చాలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రాజా సార్, అండ్ ఈ సినిమాలో ఏంటంటే యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా చేశారో నా లైఫ్లో గాడ్ ఫాదర్ రోల్ అంతే బాగా చేశారు నా కోసం. యాక్చువల్లీ అంత చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, నేను పనిచేసిన జస్ట్ అసోసియేట్ డైరెక్టర్గానే నాకు. కానీ ప్రతి దానికి నేను చెప్పినప్పుడు కథ చెప్పిన కానించి ఈ డే వరకు ప్రతిది బికాస్ ఆఫ్ ఓన్లీ రాజా సార్ వల్లనే జరిగింది. సో అలాంటి గొప్ప పర్సన్స్తో నాకు జర్నీ ఏర్పడడం అనేది నా అదృష్టం. ఎందుకంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. ఫస్ట్ డే వివి వినాయక్ గారు వచ్చినప్పుడు షాక్ తిన్నాను, అండ్ కురసాల ఆయన డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ షాక్ తిన్నాను. అండ్ నవీన్ సార్ సాంగ్ లాంచ్ చేశారు, అండ్ రాజ్ సార్ గారు పోస్టర్ లాంచ్ చేశారు, అండ్ నిఖిల్ సార్ ట్రైలర్ పోస్ట్ చేశారు, అండ్ శ్రీ విష్ణు గారు మనకి టీజర్ లాంచ్ చేశారు. ఎవ్రీ ఈవెంట్ ఇదనే కాదు సార్, అండ్ రాజా గారిది చాలా గ్రేట్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్వాలిటీ క్యారెక్టర్ అది. సో ఆయనతో చూశాను అండ్ ట్రావెల్ అయ్యాను. ఎవ్రీ మినిట్ నేను నాకు వర్క్ చేసినప్పుడు తెలిసేది ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతారు ఏంటి అనేది. సినిమా అంటే చాలా ఇష్టం అండి. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను ఆయన యాక్ట్ చేసినప్పుడు అదే ఫీల్ అయ్యేవాడిని. ఈయనకి చాలా ప్యాషన్ ఉంది ఇన్సైడ్ అనేది నాకు బాగా రియలైజ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది పద్మరావు అండ్ పండు వాళ్ళ టీంని బ్లెస్ చేయడానికి ఇంతసేపు వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ సినిమా షూట్ చేసిన ప్రాసెస్ని మీరందరూ విన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ యువర్ పేషెన్స్ టు లిసన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ టీమ్ మెంబర్. థ్యాంక్ యూ మీడియా, యూ బీన్ ఆల్వేస్ సపోర్టివ్. మీ సపోర్ట్ లేకుంటే ఏ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. సారంగధరియా July 12th. Indian 2, Sarangadhariya and many more films are releasing. So మంచి స్క్రీన్స్ దొరికాయి అని చెప్పారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అ గుడ్ ఫిలిం ఈజ్ సేవ్డ్ బై అన్ ఆడియన్స్. మంచి సినిమా ఆడియన్స్ నుంచి ఎప్పుడు తప్పించుకొని వెళ్ళదు. సో థియేటర్స్కి వెళ్ళండి,
చూడండి. అండ్ రాజా రవీంద్ర గారు తెలీదండి, లైక్ హీఈస్ మోర్ దెన్ అ ఫ్యామిలీ, ఈజ్ అ ఫ్యామిలీ టు మీ. అండ్ వర్క్ స్పేస్లో అయినా కానీ రియల్ లైఫ్లో కానీ హీస్ బీన్ అ గుడ్ గైడ్ అండ్ మెంటర్ టు మీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఫర్ యువర్ ఇన్నింగ్స్. యూ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నుంచి సినిమా అనే ఇండస్ట్రీలో ఉంటూ, సినిమా అనే ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్, అట్ ద సేమ్ టైం మాలాంటి యాక్టర్స్కి, కొత్తగా వచ్చిన యాక్టర్స్కి, మాలాంటి యాక్టర్స్కి చాలా గైడెన్స్ ఇస్తూ యూ బీన్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, టీజర్ అన్నీ నాకు ముందు నుంచి చూపించారు. ఫస్ట్ టైం లైక్ చాలా కొత్తగా ట్రై చేశారు సార్ మీరు. యూ బీన్ డూయింగ్ మెనీ ఫిలిమ్స్, బట్ దిస్ ఫిలిం ఐ థింక్ సమ్వేర్ ఒక మంచి వైబ్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ మీద. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన సినిమాలో కూడా సార్ నాతో వర్క్ చేశారు, బట్ ఈ ఫిలింలో ఐ ఫీల్ హీ హాస్ టేకెన్ ఇట్ టు ద కోర్. అండ్ ద హోల్ కాస్టింగ్ టీమ్ గుడ్ జాబ్. పెద్ద కొడుకు, చిన్న కొడుకు బాగా చేస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, అట్ ద సేమ్ టైం హోల్డ్ చేస్తున్నారు స్క్రీన్ని. అండ్ యశస్విని, టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అంత ఈజీ ఉండదండి ప్రాసెస్. స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి, అర్థం చేసుకునే కెపాసిటీ కావాలి. మెయిన్గా ఆ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి. సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రజెంట్ దిస్ ఇన్ సినిమాటిక్ ప్లాట్ఫామ్, యూ రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా గ్రేట్ విషయం, గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్స్ ఎందుకు చేస్తున్నారు అని అనిపించిందంటే నాకు, అంటే వాళ్ళందరినీ నమ్మినందుకు లేదా వాళ్ళందరికీ ఒక అవకాశం వస్తుందా అనేది కాదు. ఈ ఐడియాని అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది ప్రతి ఇంట్లలో, ప్రతి కాలనీలో, ప్రతి సమాజంలో జరిగే ఒక కథ ఇది. సో ఫాదర్, సన్స్, కూతుర్లు, లైక్ చాలా జడ్జ్మెంటల్గా ఉంది సొసైటీ ఈ మధ్యన. సో దానికి బేస్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక ఏమంటారు లైక్ సోషల్ మెసేజ్ బాగుంటుంది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్. నిజంగా ఆ డైరెక్టర్ని నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక కథని ప్రజెంట్ చేస్తున్నారంటే నిజంగా ఇట్స్ అప్రిషియేటబుల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఆల్సో, బికాస్ మీరు చూస్తున్న సినిమాలు వల్లే ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి టీం, ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ తీసుకోవడానికి జరుగుతుంది. అండ్ జూలై 12th మిస్ చేయకండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగానండి స్టేజ్ మీద చెప్పాలి అని, ఇప్పటికీ ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు, ఎబ్బి, బట్ ఫుల్ నేమ్ ఈజ్ ఎబెనైజర్ పాల్. సార్ ఐ లైక్ యువర్ వర్క్ సార్, బికాజ్ ఇప్పుడే 2 songs చూసానండి. ద ఆర్కెస్ట్రా ఈజ్ వెరీ గుడ్, ద మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ supporting this film, this script, because music is very important for this kind of screenplay of films, and you have done a great job. Kadli garu, thank you sir, thank you everyone for being here. And మీరు ఇంత పేషెన్స్గా ఉంటూ వీళ్ళంతా చెప్పింది సినిమా గురించి చెప్పింది విని, అండ్ యూ వేర్ సపోర్టివ్ అండ్ కంగ్రాచులేటింగ్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు. చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మా లాంటి ఏ సపోర్ట్ లేని ఆర్టిస్టులం మేమందరూ ఇలాగే ఇంకా మంచి సినిమాలతో, మంచి కథలతో వస్తాం. సో బ్లెస్ దిస్ టీమ్. జూలై 12th ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ నవీన్ చంద్ర గారు. ఏం చిన్నగా ఏం చెప్పట్లేదు నేను. సో అలా అప్పుడు చూసి ఇప్పుడు మీ సినిమాకి ఇలా ఒక భాగం అవ్వడం చాలా అదృష్టం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద జోక్స్, వి లవ్ యువర్ యాక్టింగ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఈ పాత్రలో చూడడం నిజంగా చాలా ఆనందంగా. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ మీడియా అండ్ డిజిటల్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నేను ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని, సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు, మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి సార్ అంటే, సార్ భలే చెప్పారు వచ్చేస్తున్నానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగ దర్యా
పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు. నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశా, తగ్గేదేలే అని. నవీన్ గారి హీరో. ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు. మహేష్కి సినిమా అంటే పిచ్చి. పాపం మగపిల్లోని కన్నామని ఇప్పుడు 4 ఆడపిల్లని కన్నావు కదా, ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు. అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను, అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబెట్టడం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశాడు. ఈ పేకాట, మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు, సెటిల్ అయిపోతాడు. అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే, నాకు 3 కొడుకులు. ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు, ఒక కొడుకు క్యాస్ట్ వల్ల, ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్. ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా లేట్గా. దానికి కారణం ఏంటంటే, డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి, ఇదివరకు ఒకే చోట కూర్చుని అందరూ భోంచేయటం, ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నాడు ఇక్కడ. ఇది అంత అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్గా మిస్ అయిపోతుంది ఇప్పుడున్న యూత్. ఆ యూట్యూబ్లో వచ్చినాయే నిజాలు అనుకుని, అక్కడ వచ్చినాయే ఇది అనుకుని, వచ్చిన ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు చెప్పాలనుకున్నా విని ఓపిక లేని పేరెంట్స్, ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది కొన్ని సూసైడ్కి దారి తీయచ్చు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి, లేకపోతే మందుకు అలవాటు పడి, ఇంకో బ్యాడ్ హ్యాబిట్ పేకాటకి అలవాటు పడి, ఇంట్లో ఏం తెలీదు, రాత్రి 2ంటికి వచ్చినా పట్టించుకొని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఇదంతా అవ్వాలంటే, అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే, ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది యశస్వినిది, ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అవుతుంది. అలాగే ప్రతి పేరెంట్ పిల్లలకి సపోర్ట్, అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కొని చేస్తే ఏ పిల్లోడు ఫెయిల్ అవడు. ఆ సపోర్ట్, మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారు అన్నదే మా సినిమా కథ. సో ఇటువంటి మంచి సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు, సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు, ఏ ఉద్దేశం అంటే, సార్ నేను బలగం సినిమా చూసా, కంటెంట్ బాగుంది, సినిమా ఆడింది, మంద కూడా చాలా డిఫరెంట్ కంటెంట్, ఏదో ఒక సమాజానికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదాగానే ఉంటుంది. ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు, సార్ ప్లీజ్ చేయండి అంటే చేశా. అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ టార్చర్ పెట్టాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిసిస్టులకి తెలుస్తుంది ఎంత టార్చర్ పెట్టాడు. అలాగే మా ఆర్టిస్టులకు కూడా, అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం, ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అయ్యి. సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబ్బేస్తున్నాడు అంటే, మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది, తను బాగా చేస్తాడు సార్. సార్ కాల్ షీట్ టైం అయిపోతుంది, లేదు సార్ పర్లేదు సార్ 9 అయినా ఇంకో హాఫ్ కాల్ షీట్ పడుతుంది, ఆయన చెప్పినట్టు చేసి బాగుంటుంది సార్, పండు బాగా తీస్తాడు సార్. ఇదే బిగినింగ్ నుంచి వాళ్ళ దాకా పండుని గారం చేసి ఆయన్ని చెడగొట్టేసారు మా ప్రొడ్యూసర్. అంతా హ్యాపీగా ఓ ఫ్యామిలీలా జరిగింది సినిమాకి కూడా మాకు ఫ్యామిలీలాగే బాండింగ్ ఉంది. మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని, ఆనందిస్తారు, ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా.
అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది. ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా ఆ విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు. స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా. 7th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన రోజు ఆ రోజు భోజనం కూడా చేయలేను నేను. ప్లీజ్ నో డ్రగ్స్. అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలను కూడా అబ్యూజ్ చేయదు మాటలతో. చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలామందిని హర్ట్ చేస్తున్నారు. ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణంగా కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది. దయచేసి చదువుకున్న వాళ్ళకి కాదు, చదువు అందరికీ మానవతా దృక్పథంతో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అటువంటి పని చేయొద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అల్లంగదర్య. అండ్ అలానే స్టేజ్ మీదే ఉండవలసిందిగా రాజా రవీంద్ర గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, మోయిన్ గారిని, మోహిత్ గారిని అండ్ యశస్విని గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హ్యావ్ అ క్యూ అండ్ విత్ మీడియా.